హలో ఆల్, అందరికీ నమస్తే. మనకి సమ్మర్ అంటే బాగా గుర్తొచ్చేది ఏంటి? మామిడి పళ్ళు, మామిడికాయలు, ఆవకాయ. సో, అమ్మ, ఆవకాయ ఇవెప్పుడూ ఎపిక్కే. సో, ఇవాళ వీడియో ఏంటి అంటే అమ్మ చేతి ఆవకాయ. అండ్ ఇది పెద్ద ప్రాసెస్ ఉండే ఆవకాయ కాదు. ఎవరన్నా సరే, ఈవెన్ హాస్టల్‌లో ఉన్న, పీజీలో చదువుకుంటున్న పిల్లలన్నా, లేదంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైనా సరే 5 నిమిషాల్లో చేసుకొని 2 రోజుల్లో రెడీ టు ఈట్ అనమాట. సో, ఈ ప్రాసెస్ ఏంటో ఇవాళ వీడియోలో చూసేద్దాం. సో అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు సమ్మర్స్ కాబట్టి చాలా ఎండలు ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. బయటకెళ్ళి వచ్చేసరికి ఫుల్ ట్యాన్ అయిపోతున్నాం. అండ్ మంచి డీహైడ్రేషన్ అయిపోతున్నాం అనమాట. అంటే వాటర్ మనకి లోపలికి ఎలా కావాలో స్కిన్కి కూడా అలాగే హైడ్రేషన్ అనేది అవసరం అవుతుంది. సో ఈ ఎండలోకి వెళ్ళి రావడం వల్ల డీహైడ్రేట్ అవుతున్నాం కాబట్టి, సో డీహైడ్రేట్ అవుతున్న స్కిన్ని మళ్ళీ హైడ్రేట్ చేసుకోవడానికి మామా అర్త్ వాళ్ళ బీట్రూట్ హైడ్రాఫుల్ అనే ఈ ప్రోడక్ట్ మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాను. సో చాలా బాగుందండి. అంటే చూడండి, స్కిన్ అంతా డల్ అయిపోయి ఎండిపోయినట్టుగా, పాలిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ సీరం ఏదైతే ఉందో మీకు అవైలబుల్ ఉన్న టైంలో, దీనికి టైము పర్టికులర్స్ ఏం లేవు. చక్కగా ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చాక ఈవినింగ్ టైంలో కానీ, పడుకోబోయే ముందు కానీ, లేదా పొద్దున్నే కానీ ఎవరైనా రాసుకోవచ్చు. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అనేది ఏం లేదండి. మామా ప్రోడక్ట్స్ అన్నీ కూడా వేగన్ ప్రోడక్ట్స్ అనమాట. సో వాళ్ళ దాంట్లో కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎసెన్షియల్స్ మాత్రమే ఉంటాయి. దట్టు ఏదైతే నామ్స్ ప్రకారం ఉంటే అవి మాత్రమే ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఈ విధంగా చిన్న పించ్ ఆఫ్ ఇది తీసుకొని జాగ్రత్తగా మొహానికి అండ్ అలాగే నెక్ పార్ట్స్ అన్నీ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఏం చేయక్కర్లేదు. అసలు ఇది నాన్ స్టిక్కీ. అసలు ఎంత బాగుందంటే చేతికి అంటుకోదు అండ్ చాలా త్వరగా మనకి స్కిన్లోకి అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్. సో మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకి జనరల్ స్కిన్ ఉంటుంది, అంటే గ్లో స్కిన్ ఉంటుంది, ఒక పింక్ కలర్ స్కిన్ అనేది ఉంటుంది. ఆ స్కిన్ అనేది మళ్ళీ మనకి హైడ్రేట్ అయ్యి కనబడుతుంది అనమాట. అండ్ దాంతో పాటుగా మనకి ఈ సమ్మర్ టైంలోని బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అవసరం అవుతుంది కదా. సో ఇగోండి, మామా అర్త్ వాళ్ళ బీట్రూట్, అంటే దానికి కనెక్టెడ్ అనమాట. సో బీట్రూట్ హైడ్రాఫుల్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది కూడా న్యాచురల్గా తయారు చేసింది వేగన్ ప్రోడక్ట్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సన్ స్క్రీన్ లోషన్ మీకు ఎలా యూస్ చేయాలో చెప్పాలా? నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్తున్నాను కదా, ఏంటి అంటే మామా మనం కొనే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎన్ని కొంటున్నామో ఒక్కొక్క పర్చేస్కి ఒక్కొక్క ప్లాంట్ అనేది ట్రీ చేస్తుంది. 2025 కల్లా వాళ్ళు 2 lakh ప్రోడక్ట్స్, 2 lakh ట్రీస్ అనేవి ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ ప్రోడక్ట్స్ని నేనైతే రికమెండ్ చేస్తున్నాను. అండ్ అలాగే మామా ప్రోడక్ట్స్ మనకి అన్ని ఆన్లైన్ స్టోర్స్లోని, అంటే అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని, నైకాలోని అన్ని దగ్గరలా దొరుకుతుంది. అండ్ అదేవిధంగా యాప్ నుంచి తీసుకున్నట్టయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ కోడ్ అప్లై చేసుకున్నట్టయితే మీకు కొంత పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ అవుతుంది. అండ్ అలాగే మీ నియర్ బై మెడికల్ స్టోర్స్లో కానీ, కిరాణా స్టోర్స్లో కానీ, గ్రోసరీ స్టోర్స్లో కానీ, సూపర్ మార్కెట్స్లో కానీ అన్ని దగ్గరలో లభ్యమవుతుంది. రెసిపీలో ఫస్ట్ ఏంటంటే మొత్తం తొక్కలైతే తీసేయాలన్నమాట. ఈ విధంగా మాకు చిన్న చిన్న మామిడికాయలు దొరికినాయి, ఇంకా సీజన్ రాలేదు కాబట్టి. ఇవి ఏ మామిడికాయలమ్మా? కలెక్టర్ మామిడికాయలు అనమాట. సో ఈ రెసిపీలో ఏంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, అన్ని తొక్కలు తీసారు ఈ విధంగా. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఎంత చిన్న ముక్కలుగా కోసుకుంటే అంత ఫాస్ట్గా మనకి ఆవకాయ అనేది రెడీ అవుతుంది. సో అంటే ప్రతి వాళ్ళు ఎండబెట్టుకొని పెద్ద ప్రాసెస్ లాగా చేసుకోలే, ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, మనం ఒక 2-3 మామిడికాయలు దొరికినా కూడా సింపుల్గా ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసుకొని చేసుకోవచ్చు. ఇది ఎన్నాళ్ళు ఉంటుందమ్మా నిల్వ? ఒక 3 మంత్స్ అలా ఉంటుంది. జాగ్రత్తగా ఉంచుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. ఓ, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు మా. ఓకే, రెడీ అయ్యాక పెట్టక్కర్లేదు. ముక్కలు అయితే కోస్తున్నారు. ఈలోగా ఇదిగోండి, ఇంతవరకు రెడీ అయింది. అమ్మ, ఈ ఆవకాయకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటమ్మా? మామూలు ఆవకాయకి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. అవి ఎండపెట్టిన ముక్కలు అయితే మనకేమో ఎక్కువ రోజులు స్టాక్ ఉంటే కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీరు, తడి అవి తగలకూడదు. ఈ ముక్కలు అయితే మనకి ఒక 3 మాసాలు 4 మాసాలు తినేస్తాం. ఇవి పచ్చి ముక్క అంటాం. మరి ఎండ పెట్టక్కర్లేదు. దాని గురించి అలాగనే తడి చేయలు అవి చేస్తాం కదా, జాగ్రత్తగానే పెడతాము. కానీ ఎండపెట్టే ప్రాసెస్ ఏమి ఉండదు. మామిడికాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం. నేను 10 కాయలు తీసుకున్నాను కదా. 10 కాయలు చిన్న చిన్నవి. ఇప్పుడు ఇంట్లోకి సరిపడా బెల్లం వేసుకుంటాం. ఎలాగమ్మా కొలత? బెల్లం
నేను ఒక 1/2 కేజీ వేద్దాం అనుకుంటున్నాను. అంటే మనం ఎక్కువ స్వీట్ తింటాం కనుక ఓకే. మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంతమంది 1/2 కేజీయే వేసుకుంటారు, కొంతమంది ఏమో అసలు వేసుకో. అయితే ఎవరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఏంటి మనకి ఆ ముక్కలకి సరిపడా ఈక్వల్ క్వాంటిటీయా ఆల్మోస్ట్? ఇంచుమించు అంటే నాకు సరిపడా నేను ఎంత వేసుకుని తినాలనుకుంటున్నాను అంత వేసుకున్నాను. తీపాకుకి నచ్చే వాళ్ళు ఇదిగో సాల్ట్ కూడా కొంచెం తగినంత అంటాం. తగినంత 10 ముక్కలే 10 కాయలే కదా, అవును. అందుకని ఇక పసుపు ఒక స్పూన్ పసుపు. మెంతులు కూడా ఒక చిన్న స్పూన్ అనుకో. ఓకే. అది అయిపోయిందా? ఆయిల్ ఈ స్పూన్ చూడు, అంతే. టేబుల్ స్పూన్ అంతే. దీనికి ఏం పట్టదు ఎక్కువగా. ఓకే. కారం వేయాలా? కారం మీకు ఓకే. కారం ఒక 3 స్పూన్లు వేసాను. మ్యాంగో కారం, 3 మ్యాంగో మిర్చి పౌడర్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కలిపేసి పెట్టేయాలి 2 days వరకు. స్టీల్ గిన్నె ప్రాబ్లం ఏం లేదు. పెట్టేసి తర్వాత మనం ఊరిపోయిన తర్వాత మనం ఏమో ప్లాస్టిక్ దాంట్లోకి గాజు దాంట్లోకి మనం ఎత్తుకోవచ్చు. అప్పుడు మరి స్టీల్ దాంట్లో ఉంచాం కదా, ఇప్పుడు వేసుకునేటప్పుడు స్టీల్ దాంట్లో. ఇప్పుడు ఉప్పు బెల్లం అంతా కూడా కరిగిపోతుంది, రేపటికి ఫుల్గా కరిగిపోతుంది. ఓకే. ఎల్లుండి వరకు మనం ఉంచుకున్నామంటే చక్కగా రెడీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ ముక్క పచ్చదనం అనేది ఎన్ని రోజులకు పోతుంది? అంటే ముక్క కూడా ఊరాలి, ముక్క ఊరిపోతుంది, ఎల్లుండికి ఊరిపోతుంది. ఎల్లుండి నుంచి తినడానికి రెడీ అయిపోతుంది. ఓకే. 2 days లో రెడీ అయిపోతుంది. చేయడం కూడా సింపుల్ అన్నమాట. ఒక మామిడికాయ 2 మామిడికాయలు కొంచెం కొంచెం వేసేసుకొని ఇలా చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా. సో రెడీ అయిపోయిన ఆవకాయ ఉంది కదా మన దగ్గర, అది చూపిద్దాము. రెడీ అయిపోయలేదా? మొత్తం ఖాళీ చేస్తాం. అయితే ఇది రేపు ఎల్లుండి రెడీ అవుతుంది, చూపిద్దాం మళ్ళీ. బెల్లం మొత్తం కరిగిపోయి ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయిందన్నమాట. సో ఇది రాత్రి వేసింది కదా, సో మార్నింగ్ టైంకి ఇంకా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయి, కానీ మొత్తం అంతా కూడా కరిగిపోయింది. సో మనకి రేపటికి తినడానికి రెడీ అయిపోతుంది అంటారు. సో ఇవాళంతా కూడా ఇంకా ఓవరాల్ అన్నమాట. అండ్ దీన్ని పెట్టే ప్లేస్ కూడా చూడండి, ఇలా జస్ట్ పెట్టేస్తున్నాం అనమాట. అంటే తడి తగలని చోటులో అండ్ ఎండ తగలని చోటులో పెడుతున్నాము అంతే. ఈ కబోర్డ్లో ఉంచేసి క్లోజ్ చేసేసాము. సో నెక్స్ట్ డే చూసారా, కొంచెం టెక్స్చర్ అంతా కూడా గట్టిగా అయింది, ఇగోండి. అండ్ మొత్తం కరిగిపోయింది బెల్లం అంతా కూడా. ఇగో లోపలంతా ఇలా లిక్విడ్ ఉంది కదా, మనం ఇలాగ యాజ్ ఇట్ ఈస్గా ఒక గాజు డబ్బాలకు కానీ ప్లాస్టిక్ డబ్బాలకు కానీ తీసుకొని ఎక్కడైనా కూలింగ్గా ఉండే ప్లేస్లో పెట్టేసుకోవచ్చు నార్మల్గా. ఎక్కడైనా ఇప్పుడు చూపించినట్టు కబోర్డ్లో కానీ ఎక్కడైనా, లేదు అంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనకి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు అన్ని టిఫిన్స్తోనే బాగుంటుంది, పెరుగన్నంతో బాగుంటుంది, చాలా బాగుంటుంది నిజానికి. అండ్ ఒకవేళ మీకు కొంచెం ఈ టెక్స్చర్ గట్టి పడాలి అనుకుంటే, అంటే మీకు కొంచెం లిక్విడ్ వాటరీగా ఉంది కదా, ఇది కొంచెం థిక్నెస్ అవ్వాలి అనుకుంటే ఒకరోజు ఎండ చూపించండి. సో ఆబ్వియస్గా ఆ ఓట్ అంతా కూడా థిక్నెస్ అయిపోతుంది. లేదు మాకు ఇలాగే నచ్చుతుంది, ఇలాగే తింటాము అనుకుంటే దోశలతో బాగుంటుంది, అన్నిటితో బాగుంటుంది. సో ఇలా డైరెక్ట్గా, అంటే ఇప్పుడు చూడండి జాములు తర్వాత ఏవో సాస్లు వాడతారు కదా, వాటి ప్లేస్లో ఇది వాడచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఆవపిండి లేదు, బట్ దీన్ని ఆవకాయ అనొచ్చు. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. టేస్ట్ చేద్దాం ఎట్లుందో. సూపర్, ఏముందబ్బా, తప్పకుండా ట్రై చేయండి, సూపర్ ఉంది. వావ్, అసలు ఆ కలరు అది చూడండి ఎంత బాగుందో, యమ్మీ. అసలు ఈ సాసులు ఇవన్నీ ఎందుకు పనికి వస్తాయి, చక్క దోశలకు కానీ ఏ టిఫిన్తో అన్నా సరే, ఉప్మాలతో కానీ అన్నిటితోనే బాగుంటుంది ఇది. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించిందండి వీడియో? సో చాలా సింపుల్ కదా, 5 నిమిషాల్లో మనం ఆవకాయ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోనే ఏంటేంటి కావాలో కూడా చెప్పాను. సో ఒక్క స్వీట్నెస్ మాత్రం మీకు నచ్చినట్టుగా వేసుకోండి, ఎక్కువ బెల్లం తక్కువ బెల్లం అనేది. సో మిగతా అంత ప్రాసెస్ చాలా సింపుల్, ఎండబెట్టక్కర్లేదు, దానికోసం ఏమవుతుందని బాధపడక్కర్లేదు.
సో జాగ్రత్తగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు, 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అండ్ ఈజీగా చక్కగా మనకి లంచ్ బాక్స్లోకి రెడీ చేసుకోవచ్చు. చక్కగా మనకి అన్ని టిఫిన్స్లోకి వాటిలో కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ ఆవకాయకి సంబంధించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.